సో మా వర్క్ ఎట్లా అనిపించింది మీకు? ఓకే, సాటిస్ఫైడ్, పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, మాకు ఇప్పుడు 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్ వర్క్కి? 80, 90. 90. హాయ్ గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రాజు తొల్ల ఇంటీరియర్స్లో మన ఇన్స్టాగ్రామ్లో చూసి మనకు ఒక ఆర్డర్ అయితే వచ్చింది నిజామాబాద్ నుంచి. ఆ నిజామాబాద్ సైట్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. ఈ 2BHKలో మనం ఏమేమి చేసినామంటే హాల్, బెడ్రూమ్, కిచెన్స్. మొత్తం హాల్, 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, మొత్తం ఫాల్ సీలింగ్ చేసేసి పుట్టు పెట్టి పెయింట్ చేసేసినాం. కబోర్డ్స్ వచ్చేసి ఓన్లీ హాల్లో ఆర్చ్ చేసినాం, టీవీ యూనిట్ చేసినాం. రిమైనింగ్ బెడ్రూమ్లో, కిచెన్లో కానీ ఇంకేం చేపించలేదు. నార్మల్గా ఫాల్ సీలింగ్ చేసేసి పుట్టు పెట్టి పెయింట్ వేసేసినాం. సో మీరు ఫినిషింగ్ ఎట్లా వచ్చింది అనేది మీరు కొంచెం వీడియోలో మీకు కొంచెం తెలుస్తుంటుంది. ఒక సైడ్కి అన్ని వాల్స్కి పెయింట్ వేయకుండా ఇక్కడ ఈ వాల్కి ఒక వాల్పేపర్ వేసినాం. అది కూడా ఈ కలర్ కాంబినేషన్కి సెట్ అయ్యే విధంగా సింపుల్గా నీట్గా ఉండాలని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసినాం. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. ఫాల్ సీలింగ్ చేసి పుట్టు పెట్టేసినాం. కాకపోతే ఒక చిన్న ప్రొఫైల్ లైటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ బెడ్రూమ్కి వెళ్దాం. సార్ ఈ బెడ్రూమ్లో కూడా అంతే, ఫాల్ సీలింగ్ చేసేసి పుట్టు పెట్టి పెయింట్ వేసేసినాం. కబోర్డ్స్ ఒకటి చేయలేదు, ఇంకా వాల్స్కి ఇట్లా డిజైన్స్ ఏమి సింపుల్గా నీట్గా ఉండాలని చెప్పేసి ఓన్లీ ఫాల్ సీలింగ్ చేసేసి పెయింట్ వేసేసుకున్నాం, పుట్టు పెట్టేసి పెయింట్ వేసేసుకున్నాం. సింపుల్గా నీట్గా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేసినాం. కొందరు ఏం చేస్తారంటే రెడ్, పింక్, బ్లూ, గ్రీన్ అని చెప్పేసి ఒక రంగులు మొత్తం అన్నీ ఒక దగ్గర కలిపేసి ఇంటికి వేసేసుకుంటారు. సో దానివల్ల ఉన్న లుక్ పోతే తప్ప అంత గ్రాండ్ లుక్ కనిపించదు. మీకు మంచి లుక్ కనిపించాలనుకుంటే 3 సైడ్స్కి ఇట్లా సింపుల్ లైట్ కలర్ వేసుకొని ఒక వాల్కి కొంచెం డిఫరెంట్గా వేసుకుంటే కొంచెం బెటర్. మన ఇంటీరియర్ వర్క్లో ఒక్కొక్క వర్క్ ఒక్కొక్క దానితో లింకప్ అయి ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్, మేస్త్రి నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా. వీళ్ళలో ఏ ఒక్కరు వర్క్ లేట్ చేసినా కానీ అది మిగతా వర్క్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, అంటే లేట్ అవుతుంటుంది అన్నట్టు. సో దానివల్ల అందరి వర్క్ లేట్ అయింది. మనకి సార్ కేవలం 24 అవర్స్ టైం ఇచ్చిండు. 24 అవర్స్లో నా వర్క్ మొత్తం కంప్లీట్ చేయమని. మేము అంటే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్ మేము అందరం కలిసి కేవలం 12 గంటల్లోనే కంప్లీట్ చేసి ఇచ్చాం. వర్క్ మొత్తం ఎక్కడ ఏ మిస్టేక్ జరగకుండా కంప్లీట్ చేసాం. సో ఓవరాల్గా ఇది వర్క్ వచ్చేసి ఒక 1 to 1.5 months పట్టింది మొత్తం కంప్లీట్ చేయడానికి. హాల్ కొంచెం చిన్న ఉంది కాబట్టి ఉన్న చిన్న ప్లేస్లోనే నీట్గా క్యూట్గా ఉండేలా ఈ డిజైన్ ప్లాన్ చేసినాం. ఈ వర్క్ మీకు ఎలా అనిపించిందని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మన సర్వీస్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో అయితే ఈ ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. మీకు నాతో వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇట్లాంటి మన వర్క్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన పేజ్ని ఫాలో చేయండి. ఓకే సార్, మన వర్క్ అయితే 99% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1% అయినా చెక్ చేసుకోవాల్సి ఉండొచ్చు. సో మా వర్క్ ఎట్లా అనిపించింది మీకు? ఓకే, సాటిస్ఫైడ్, పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే, మాకు ఇప్పుడు 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్ వర్క్కి? 80, 90. 90. మన సార్ 90 మార్క్స్ ఇచ్చాడు. ఓకే, థ్యాంక్ యూ సార్.